హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే చాలా మస్ట్ విన్ మ్యాచ్ అయితే జరిగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్. ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇది వర్చువల్ నాకౌట్ మ్యాచ్ రెండు టీంలకి. ఇది ఎంఐ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చూపెట్టింది ఈ మ్యాచ్లో. వాళ్ళు ఎందుకు 5 times ఛాంపియన్ ఈ మ్యాచ్తోనైతే నిరూపణ అయింది. వాళ్ళు ఎలా మ్యాచ్ గెలిచారో కింద మనం డీటెయిల్గా అయితే ఇన్బిల్ట్ మొత్తం డీటెయిల్గా అయితే రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ అయితే ముంబై బ్యాటింగ్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ముంబై అయితే ఈ మ్యాచ్ వాంకడే స్టేడియంలో జరిగింది. ముంబై 20 ఓవర్స్కి 180 runs కొట్టింది, 5 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. సూర్యకుమార్ యాదవ్ అయితే స్టాండౌట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. 73 runs కొట్టిండు 43 balls. క్లాసిక్ ఇది సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ అనుకొని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్పెషల్గా లాస్ట్ 2 ఓవర్స్లో 48 runs అయితే కొట్టిండ్రు ఇద్దరు కలిసి. సూర్యకుమార్ యాదవ్, నమందీర్ కూడా చాలా మంచిగా ఆడారు. ఓన్లీ 28 balls-లోనే 24 runs అయితే కొట్టారు. వీళ్ళిద్దరు కలిసి సూర్యకుమార్ యాదవ్, నమందీర్ ఇద్దరు కలిసి లాస్ట్ 2 ఓవర్స్లో ఆల్మోస్ట్ 45 runs అయితే కొట్టారు. అందుకనే వాళ్ళు ఒక దశలో 140, 150 పోతుందన్న స్కోరు 180 దాటిచ్చిండ్రు వీళ్ళిద్దరు. 180 స్కోర్ అయితే పోయింది వీళ్ళిద్దరి వల్ల. ముంబై ఇండియన్స్ అయితే లాస్ట్ 2 ఓవర్స్లో అయితే 48 runs అయితే కొట్టిండ్రు. కేవలం ఈ నమందీరు, సూర్యకుమార్ యాదవ్ వల్ల, లేదా అంత స్కోర్ పోయేది. ఇంకో సైడ్ డీసీ బౌలర్లు కూడా స్టార్టింగ్ అయితే మంచిగా 2-3 వికెట్లు తీసి మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చారు. కాకపోతే డీసీ బౌలర్స్ అదే టెంపోని అయితే వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. అదే లైన్ అండ్ లెంత్, ఆ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయలేకపోయినారు. అది ఎంఐకి కలిసి వచ్చింది. వాళ్ళు మంచి స్కోర్ అయితే చేయగలిగారు. 20 ఓవర్స్కి 180 అయితే కొట్టారు. చాలా మంచి స్కోర్ అనే చెప్పుకోవాలి ఆ పిచ్కి. డీసీ బ్యాటింగ్ ఎట్లుందో చూద్దాం. అంటే డీసీ వాళ్ళైతే వాళ్ళ టార్గెట్ 181కి అయితే 181 టార్గెట్తోనైతే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. కాకపోతే వాళ్ళు స్టార్టింగ్ నుంచే వికెట్లు అయితే కోల్పోయారు. ఏ దశలోనూ కూడా వాళ్ళకు మూమెంటం అనేది రాలేదు. ఓన్లీ పవర్ ప్లేలోనే వాళ్ళు 3 wickets అయితే కోల్పోయారంటే ఎంత ప్రెషర్లోనికి వెళ్ళిపోయారో అది మనం అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కానీ మిగతా ఎవరు మంచి మూమెంటం స్టార్ట్ అయితే ఇవ్వలేకపోయారు. డూప్లెసిస్ కూడా అందరూ ఫస్ట్ 6 ఓవర్స్లోనే ఆల్అవుట్ అయిపోయారు. ఫస్ట్ 6 ఓవర్స్లోనే 3 wickets అయితే పడిపోయి వాళ్ళు పీకల్లో కష్టాలకైతే వెళ్ళిపోయారు. కాకపోతే కొత్త సమీర్ రిజ్వీ అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 39 runs అయితే కొట్టాడు 35 balls-లో. మిగతా బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అవుతున్న ప్లేస్లో సమీర్ రిజ్వీ వచ్చి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మిచెల్ స్టార్క్ అయితే చాలా మంచి స్పెల్ అనుకొని చెప్పుకోవాలి. స్పిన్నర్కి అయితే డ్రీమ్ స్పెల్. 4 ఓవర్స్లో 11 runs ఇచ్చి 3 కీలకమైన 3 wickets అయితే తీసిండు. అతనికి తోడు బుమ్రా కూడా మంచి బౌలింగ్ అయితే వేసిండు. వీళ్ళిద్దరు బౌలింగ్ వల్ల అయితే ఎంఐ డీసీని అయితే 121కి ఆల్అవుట్ అయితే చేసింది 18.2 ఓవర్స్లో. దీంతో వాళ్ళు చాలా ఈజీగా కమాండింగ్గా మంచి కన్విన్సింగ్ విక్టరీ అయితే చేసిండ్రు ముంబై అయితే. టర్నింగ్ పాయింట్స్ చూస్తే అయితే నాకు సంబంధించింది ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే ఎంఐ ఫైనల్ ఓవర్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే అంతకుముందుకు 140, 150 కూడా పోదన్న స్కోర్ని ఎంఐ సూర్యకుమార్ యాదవ్, నమందీర్ లాస్ట్ 2 ఓవర్స్లో 48 కొట్టడం వల్ల వాళ్ళైతే చాలా బాగా ఆడారు. ఇంకోటి టర్నింగ్ పాయింట్ ఏంటంటే డీసీ టాప్ ఆర్డర్ అయితే కొలాప్స్ అయిందనే చెప్పుకోవాలి. ముగ్గురు కేఎల్ రాహుల్, డూప్లెసిస్ వీళ్ళందరూ త్వరగా అవుట్ అవ్వడం వల్ల అనవసరంగా వాళ్ళ మీద ప్రెషర్ అయితే బిల్డ్ అయింది. వాళ్ళు అక్కడి నుంచి అయితే కోలుకోలేకపోయినారు. ఇంకో సైడు శాంటనర్ ప్లస్ బుమ్రా వీళ్ళ జోడీ అయితే చాలా బీభత్సంగా ఇరగదీసింది అనుకొని చెప్పుకోవాలి. డెత్ ఓవర్స్లో అయితే అసలు డీసీకి ఏమాత్రం కూడా కోలుకునే అవకాశం మాత్రం అస్సలు ఇవ్వలేదు. గేమ్ చేంజ్ అయితే 15th ఓవర్ లోపే వాళ్ళకి ఎంఐకి అయితే ఈ మ్యాచ్ అయితే వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే క్లియర్, ఇంకా మనకు డౌట్లే అవసరం లేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే సూర్యకుమార్ యాదవ్ అని చెప్పాలి. అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 48 balls-లో 75 runs. అదే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ వల్లనే ఎంఐ 180 స్కోర్ అయితే చేయగలిగింది. ఇంకో సైడ్ టర్నింగ్ పాయింట్ బుమ్రా, శాంటనర్ కూడా వాళ్ళు మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ అయితే వేసిర్రు అనుకోవాలి.
చాలా బాగుంది. ఈ ఇన్నింగ్స్లో 46 రన్స్ కొట్టిండ్రు లాస్ట్ 2 ఓవర్లో. ఈ 2005 ఐపీఎల్ సీజన్లో లాస్ట్ 2 ఓవర్స్లో ఇంత స్కోర్ కొట్టడం ఇదే మొదటిసారి. ఇదే రికార్డ్ అనుకొని చెప్పుకోవాలి ఈ సీజన్లో ఐపీఎల్లో. ఇంకో సైడ్ కేఎల్ రాహుల్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. చాలా పవర్ ప్లేలో తొందరగా అవుట్ అయిపోయాడు. కాకపోతే కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ద్వారా ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యాడు. అదేంటంటే ఐపీఎల్లో 4500 రన్స్ అయితే క్రాస్ చేసిండు ఐపీఎల్లో. ఇదైతే ఒక రికార్డ్ అనుకొని చెప్పుకోవాలి. ఇంకో సైడు డీసీ కూడా ఒక రికార్డ్ అయితే చేసింది. ఫస్ట్ టీమ్ టు స్టార్ట్ విత్ 4 wins అండ్ డీసీ కూడా ఈ సీజన్లో అయితే ఒక రికార్డ్ అయితే చేసింది. ఫస్ట్ 5 మ్యాచ్ సీజన్ స్టార్టింగ్లో ఫస్ట్ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్స్కి మిస్ అవ్వడం ఇదే రికార్డు. ఎంఐ కూడా లాస్ట్ ప్లే ఆఫ్ స్పాట్ అయితే వాళ్ళు చేసుకున్నారు. ఇంకా ఎంఐ అయితే కరెక్ట్ టైంలో వాళ్ళు మంచి విజయాలతోనైతే వాళ్ళు ముందడుగేసారు. స్టార్టింగ్లో అయితే లైన్గా 5-6 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. కాకపోతే కరెక్ట్ టైంలో వాళ్ళైతే పికప్ అయ్యారు. ఇంకా డీసీకి విషయానికి వస్తే అయితే డీసీలో మిడిల్ ఆర్డర్ అయితే మిడిల్ ఆర్డర్ లేదు. డెత్ ఓవర్స్లో బౌలింగ్ కంట్రోల్ చేసేటోళ్ళు లేరు. ఈ 2 కారణాలే డీసీని బాగా దెబ్బతీసా అనుకొని చెప్పుకోవాలి మనం. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ అయితే గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ అండ్ పీబీకేస్తో పాటు కలిపి ప్లే ఆఫ్ స్పాట్కి అయితే సంపాదించింది. ఇంకా ప్లే ఆఫ్స్ నుంచి వీళ్ళు ముంబై ఇంకా ఫైనల్కి రీచ్ అవుతారో లేదో ఇంకా మనం ముందు జరిగే మ్యాచ్లో దాన్ని బట్టి చూడాలి. కాకపోతే ఈ మ్యాచ్ అయితే చాలా మంచిగా సాగింది అనుకొని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.